యుగ పురుషులు మహానీయ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి త్యాగ సేవలను స్మరిస్తూ ఆయన స్థాపించిన హితకారిణి సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల అభివృద్ధికి తమ వంతు కృషి కొనసాగుతోందని హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ తెలిపారు. కందుకూరి వారసత్వం ఆయన ప్రతిష్టను కాపాడుతూ విద్యా వసతి అభివృద్ధి రంగాల్లో సమాజం మరింత మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఆవరణలోని విద్యార్థినుల హాస్టల్ పరిశీలన సందర్భంగా అక్కడి మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత దయనీయకరంగా ఉండడం తాము తీవ్ర ఆవేదన చెందేలా చేసిందని చైర్మన్ యాళ్ల ప్రదీప్ పేర్కొన్నారు. విద్యార్థినుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు ఉండకూడదనే భావంతో హాస్టల్ శానిటేషన్ సదుపాయాల అభివృద్ధికి తక్షణ చర్యలు ప్రారంభించామని చెప్పారు. ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడికి గ్యాదర్ అవ్వడానికి గల కారణం ఏంటంటే కనుక రీసెంట్గా ఒక 20 days బ్యాక్ మేము కొత్తగా నూతనంగా కూటమి ప్రభుత్వంచే హితకారిణి సమాజ్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా నన్ను అలాగే మా కమిటీని నియమించడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏమున్నాయి లోపాలు, ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయి, ఎక్కడ రిపేర్ వర్క్స్ చేయించాలి, ఏ రకంగా డెవలప్ చేయాలి అనే అంశం మీద వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా హాస్టల్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్ నాకు తెలుసు ఆడవాళ్ళ హాస్టల్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వాష్రూమ్స్ క్లీన్లీనెస్, ఈ రెండింటి మీద మేము దృష్టి సాధించాము. వాష్రూమ్స్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఆడవాళ్ళకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ రావాలన్నా అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారాలు అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాష్రూమ్స్ మరి 4 years నుంచి ఇలానే మెయింటైన్ అవుతుంది. మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం జరిగింది అన్నది అయితే మాకు అర్థం కావట్లేదు. కానీ మేము రాగానే మాత్రం ఈ తక్షణమే ఆ బాత్రూమ్స్ ఏవైతే 40 బాత్రూమ్స్ ఉన్నాయండి, 4 కాంప్లెక్సెస్ యాక్చువల్గా ఎప్పుడు చేయించినా సరే హాస్టల్లో రిపేర్ వర్క్స్ అన్నవి మనం సమ్మర్ హాలిడేస్లో చేస్తాం. ఎందుకంటే అప్పుడు స్టూడెంట్స్ ఉండరు కాబట్టి ఆ టైంలో మనం ఈ రిపేర్ వర్క్స్ అనేవి చేస్తాం అనుకున్నాం. కానీ సమ్మర్ కంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక 4 months ఉంది. 4 months కూడా ఇంకా ఆడపిల్లలు అయ్యి ఉండి వాళ్ళని అదే వాష్రూమ్స్ యూజ్ చేయించడం అన్నది మాకు మా ట్రస్ట్ వాళ్ళకి కూడా నచ్చలేదు. ఏదో ఒకటి చెయ్యాలి, 4 నెలలు మళ్ళీ అదే బాత్రూమ్ పెట్టాలి అంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగింది. ఆ మీటింగ్తో ఏం చెప్పామంటే 4 కాంప్లెక్సెస్ ఉన్నాయి, 10 కింద ఒక ఇటువైపు ఒక రైట్ సైడ్ ఒక 10 ఇటు లెఫ్ట్ సైడ్ ఒక 10, పైన ఒక 10, ఇటు పక్క ఒక 10, అలా 4 blocks ఉన్నాయి. పిల్లలతో మాట్లాడడం జరిగింది. 4 phases కింద ఫస్ట్ 10 days ఒక 10 బాత్రూమ్స్ ఆపి మిగిలిన 30 వాష్రూమ్స్ యూజ్ చేసుకోమని, ఈ 10 రిపేర్ అయిపోయినాక ఇంకో 10, అలాగా 10 రోజులకి ఒక 10 బాత్రూమ్స్ చొప్పున 40 daysలో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మేము అనుకొని బోర్డు మీటింగ్లో వేయడం జరిగింది. టెండర్స్కి పిలవడం జరిగింది. అందులో లీస్ట్ ఏదైతే వచ్చిందో మాకు సుమారు 7,50,000 వ్యయంతో ఇప్పుడు ఈ వాష్రూమ్స్ రిపేర్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే గత 10 రోజుల్లో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా. ఇది ఏంటి, మనము హాస్టల్ ఉమెన్స్ కాలేజ్లో ఇది గవర్నమెంటైజేషన్ అయిపోయింది, ఉమెన్స్ కాలేజ్ నుంచి బలవంతంగా హితకారిణి సమాజ్ వాళ్ళు లాక్కున్నారు, ఈ రకంగా చాలా విమర్శలు వచ్చినాయి. దానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఇన్వాల్వ్ అవ్వటము, ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళకి అలానే ఇక్కడ కమిషనర్ గారికి కూడా లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ ఆధీనంలో వాళ్ళు వేసిన కమిటీలోని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే బట్టి కాలేజ్కి ఏమి వెళ్తాయి, హితకారిణి సమాజంలో ఏముంటాయి అన్నది ఒక మ్యాక్సిమం ఒక 10-15 daysలోనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. మా ఒక్క ఉద్దేశం ఏం లేదు, ఇక్కడ ఎవరు కూడా పర్సనల్ బిజినెస్లు చేయట్లేదు, ఈ హాస్టల్ ఎవరు పర్సనల్ కాదు, ఇక్కడ వ్యాపారం చేసేది కూడా ఏమీ లేదు, దీని తాలూకా మేము దాని మీద డిపెండ్ అయ్యేది కూడా ఏం లేదు. కాకపోతే ఎవరు చేసినా ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు వచ్చి ఇది ఈ హాస్టల్ కాలేజీకి సంబంధించిందంటే వీఆర్ సో హ్యాపీ. మేము 7 లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మేము కాలేజీకి ప్రభుత్వానికి కట్టుబడి మళ్ళీ ఈ హాస్టల్ వాళ్ళకి ఇచ్చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాదు ఇది హితకారిణి సమాజ్ది అంటే కనుక దీన్ని మరింత వసతులు పెంచి మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మేము కష్టపడతాము. ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మా మీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకొని హితకారిణి సమాజ్ యొక్క పూర్వవైభవం తీసుకొని వచ్చి ముందుకు తీసుకొని ఎన్ని రకాలుగా డెవలప్ చేయగలమో అన్ని రకాలుగా డెవలప్ చేసి కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజలక్ష్మమ్మ ఆశయాలను నిలబెట్టడమే ముఖ్య ఇదిగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది స్ట్రెంగ్త్ మళ్ళీ 300కి వచ్చింది, పెరిగింది. అది దేనివల్ల అంటే మన యొక్క అడ్మినిస్ట్రేషన్. ఇంత చెప్పింది నేను ఎందుకంటే ఈ కమిటీ వాళ్ళందరినీ కూడా ఇంక్లూడింగ్ వార్డెన్
అందుకనే వార్డెన్ గారు అక్కడ నుంచుంటే ఇలాగ రండి అన్నాను. వార్డెన్ మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి ఇక్కడ. అప్పుడు వాళ్ళందరినీ మీరు ఈ విధంగా మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. మీరు మంచి రిజల్ట్ తీసుకొచ్చినప్పుడు మాకు హాస్టల్లో సెమీ ఫీస్ట్ అని ఉంది. అలాగే మీరు ఫీస్ట్ ఏర్పాటు చేసుకోండి. మీరు ఏమీ డబ్బుల గురించి గడవకద్దు, మేము చెప్తాం అని చెప్పాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే పాలు ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారమ్మా పాలు? అప్పుడు నేను ఆ, 6గురికి 1 లీటర్ పాలు ఉండాలి. అది ఒక ఇండికేషన్. ఏదో కొన్ని పాలు తీసుకొని వాళ్ళకి పోసేసి వాళ్ళ ముఖాన్ని ఇచ్చేస్తే కాదు. వాళ్ళ ఆరోగ్యం బాగోవాలంటే ఇక్కడ చదివే పిల్లలు గ్రోనప్ పొజిషన్, ఎదిగే వయసు కాబట్టి వాళ్ళకి మంచి పాలు మంచి పెరుగు ఇవ్వాలి అని చెప్పి 6గురికి 1 లీటర్ పాలు కంపల్సరీగా ఇవ్వండి అని చెప్పాను. మరి ఇప్పుడు మీరు ఎలాగ ఇస్తున్నారో తెలియదు. అంతే క్యాలిక్యులేషన్ అంతే. 6గురికి 1 లీటర్ పాలు, అలాగే పెరుగు తోడు పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టి కూలర్లో దాన్ని చక్కగా చూడాలి అని వార్డెను ప్రిన్సిపాల్తో అటాచ్డ్గా ఉండేది. ప్రిన్సిపాల్ దగ్గర మీటింగ్ పెట్టి ఏంటి మేడం గారు ఈ విధానం ఏంటి, ఈ మెయింటెనెన్స్ ఏంటని చెప్పి అవన్నీ కంట్రోల్ చేశారు. చేసి వాళ్ళకి మంచి నాప్కిన్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళని హ్యాపీగా ఫీల్ అయినట్టుగా. ఇంకా రెండోది ఫుడ్. ఆ ఫుడ్ విషయంకి వచ్చేటప్పటికి ఇవాళ ఏం పెట్టారు పాపగారు అంటే ఉదయం టిఫిన్ పకోడీలు పెట్టామండి. ఏంటి పకోడీలు? ఈవేళ మధ్యాహ్నం నుంచి కారబూంది పెట్టానండి. అది మధ్యాహ్నం నుంచి స్నాక్స్ కారబూంది. ఇంకప్పుడు వెంటనే ఎక్కడో మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి మా హాస్టల్ టైపు ఇంప్లిమెంట్ చేశాను. అక్కడ ఈ స్ట్రెంగ్త్ అందరూ కలిపి ఒక కమిటీ వేసుకొని ఆ రోజున మా కమిటీలో చైర్మన్గా సెక్రటరీగా ఎలాగ మేము ఉండేవాళ్ళమో ఉండి నడిపామో అలాగే ఇక్కడ మేము లోపలికి రాము. మీరు మాత్రం ఒక కమిటీ వేసుకోండి. ఆ కమిటీలో మీరు ఈవేళ ఉదయం ఏం టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం నుంచి ఏం స్నాక్స్ పెడతారు, మధ్యాహ్నం నుంచి భోజనం ఏం పెడతారు, సాయంత్రం ఈవినింగ్ ఏ స్నాక్స్ పెడతారు, ఇవన్నీ ముందు మెనూ రాయండి అని. ఆ రోజుల్లో మెస్ సెక్రటరీ రాసేవారు. అప్పుడు సెక్రటరీగా నేను ఉండేవాడిని కాబట్టి ఎవ్రీడే నా డ్యూటీ ఏంటంటే టిఫిన్కి వెళ్ళి సెక్రటరీ రూమ్ అని ఉంటుంది, ఆ రూమ్లో కూర్చొని ఉదయం టిఫిన్ ఇది, మధ్యాహ్నం నుంచి ఇది భోజనంలో కూరలు ఇవి, సాయంత్రం స్నాక్స్ ఇవి, నైట్ డిన్నర్లో ఇవి అని ముందే మెనూ రాసి పెట్టేవాళ్ళు. ఆ మెనూ నేనున్న అన్ని రోజులు కూడా కుట్టు అని ఒక కుక్ ఉండేవాడు, చాలా బాగా ఉండేవాడు. అతనికి వార్నింగ్ ఇచ్చేవాడు, మీరు తీసుకెళ్ళిపోయి బయట వాళ్ళకి ఫుడ్ అమ్మేస్తే మర్యాదలు దక్కనివ్వను అని చెప్పేవాడు. ఎందుకంటే బయట ఫుడ్ అమ్మేసేవాడు హాస్టల్ ఏది ఉన్నా S1 S2 S3 S4 S5 అని ఉంది. వీళ్ళు ఆ ఫుడ్ బయట వాళ్ళకి అమ్మేసేవాడు. నేను చెప్పేవాడిని ఎలాగంటే ఎవరైనా పేదోళ్ళు ఉంటే పేదోళ్ళకి మిగిలిన ఫుడ్ ఉంటే పెట్టండి కానీ అమ్మేరంటే ఊరుకోను అని చెప్పి వార్నింగ్ ఇచ్చేవాడు. ఆ విధంగానే బ్రహ్మాండంగా నడిపాం. నడిపినప్పుడు కొంతమంది అలరల్లో ఉంటాయి. మరి ఇక్కడ అమ్మాయిలు ఎలా ఉన్నారో వార్డెన్ గారు నేను ఒకసారి మా కుక్కు ఆ రోజుల్లోనూ బొబ్బర్ల కూర వండుదాం సార్ అన్నాడు. బొబ్బర్ల కూర అందరూ తింటారంటే వండండి, నాకేంటి. ఇబ్బంది లేకుండా చూడాలని చైర్మన్ గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ హితకారిణి సమాజానికి చాలామంది చైర్మన్లుగా చేయడం జరిగింది. ఫస్ట్ మా సోదరుడు అయినటువంటి ఆదిరెడ్డి అప్పారావు చైర్మన్గా చేశారు. ఉంటప్పుడు మొత్తం అక్కడ కాలేజీ కానీ, ఇక్కడ ఉమెన్స్ కాలేజీ కానీ, అక్కడ జూనియర్ కాలేజీ కానీ ఎంతో డెవలప్ చేయడం జరిగింది.
ఆయన తర్వాత కూడా మళ్ళీ నేను చైర్మన్గా కూడా రావడం జరిగింది. నా వంతు కూడా నేను చాలా డెవలప్ చేసి ఈ ఎంబీఏ కూడా ఇవన్నీ తీసుకురావడం జరిగింది. అప్పుడు తర్వాత మళ్ళీ దాసి వెంకట్రావు గారు, బుడ్డు శ్రీనివాస్ గారు వచ్చారు. అలా ఎవరైనా సరే ట్రాన్స్పరెంట్గా కొద్దిగా బాగా డెవలప్ చేయాలి. ఈ ఈ వీరేశలింగం గారికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎక్కడ కూడా ఇది అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంలో అందరూ చేసిన వాళ్ళే. ఇప్పుడు ఉన్నటువంటి టీం కూడా మా యాళ్ళ ప్రదీప్ డాక్టర్ గారి మట్టుకు కూడా ఆయన కూడా ఏదో ఒక ఈ ఇతగా అంటే ఆల్రెడీ చేశారు, ఇంతకుముందు ఒకసారి చేశారు. ఈ ఇతగాని సమాజానికి మంచి అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఎక్కడైనా ఇలా లోపోల్స్ ఉంటే మటుకు వాటిని అరికట్టి ఈ డబ్బుని బయటకు వెళ్లకుండా ఆ డబ్బుతో ఈ ఇతగాని సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ మన చైర్మన్ గారు కానీ డైరెక్టర్లు కూడా, అందులో లేడీ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ హాస్టల్ వచ్చి చూసుకోవడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి భోజనం అది పెడుతున్నారా లేదో అది కూడా చూసుకోవాలి. అట్లాగే వాళ్ళకి మంచి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలాగా కూడా అన్నీ చూసుకొని, అంటే అందరూ కూడా ఆ రకంగానే రోజు ఇంచుమించుగా ఎవరో ఒకరు ముగ్గురు నలుగురు రావడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. నిజం కూడా మేము ఉంటేప్పుడు అలాగే మొత్తం 4 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. ఇలాగే ఎవరో దానికి అక్కడ ఉన్నటువంటి కాకుండా ఎక్కడి నుంచో తీసుకురావడం, దానివల్ల ఏంటంటే ఎవరైనా మంచి డెవలప్ చేస్తుంటే మళ్ళీ ఎవరో ఒకరు రావడం ఇలా చేయడం. అందు గురించి ఏంటంటే ఇప్పుడు ఉంటున్నటువంటి టీం వర్క్ మటుకు మేము ఉంటున్నటువంటి ఈ 2 ఇయర్స్లో ఆఖరి రూపాయి వరకు కూడా ఎక్కడ బదనామా అవ్వకుండా ఆ ప్రతి రూపాయిని జాగ్రత్తగా డెవలప్ చేయాలి. ఎంచేదంటే మహానుభావుడు కందుకూరి వీరేశలింగం గారు ఆయన మొత్తం ఆస్తి అంతా కూడా ఇతగాని సమాజానికి ఇచ్చేయడం జరిగింది. ఈ ఇతగాని సమాజం అప్పుడు ఇవ్వబట్టే ఇవాళ అక్కడ ఇన్నీస్పేటలో జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఉమెన్స్ కాలేజ్ కానీ, అలాగే ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ కానీ, ఇందులో కొన్ని లక్షల మంది చదువుకొని ఆడపిల్లలు మగపిల్లలు కూడా చదువుకొని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలుగా ఎంతో అభివృద్ధి